రోజు తెలంగాణ మొత్తం ఎడారైపోయింది. చెర్లలో మొన్న వానలు పడడం వల్ల చెర్లకి నీళ్ళు వచ్చినాయి, కానీ దేవాదుల ద్వారా కానీ కాళేశ్వరం ద్వారా కానీ వీటి వల్ల చెర్లు ముందే నింపాలి. ప్రణాళికబద్ధంగా ముందుకు పోతే ఏప్రిల్ మేలో సమీక్షలు ఏర్పాటు చేసి మోటార్లు రిపేర్ చేసుకొని ఏమైపోయిందంటే టీఆర్ఎస్ టైంలో జరిగిన అక్రమ నిర్మాణాలు కానీ వాటన్నిటినీ కూడా పైకి తీసుకొచ్చే ప్రయత్నం కాదా హైడ్రా ద్వారా? అంటే ఆల్రెడీ ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో కనీసం ఒక సంవత్సరం పాటు వాటిని ముట్టుకోకుండా జరగనియాలి. నీ ప్రణాళిక నీకు సిద్ధమయ్యే వరకు మొత్తము బీఆర్ఎస్ ప్రభుత్వం విఫలం చేసి అన్నీ కూడా విఫలమైనవి చూపించడానికే నువ్వు చూపించినావు. ప్రతిదీ కూడా అట్లా చూపించే ప్రయత్నం. డైవర్షన్ పాలిటిక్స్ తర్వాత మీరు డైవర్షన్ తర్వాత మీరు అన్న హైడ్రాకి సంబంధించిన అంశాన్ని కేసీఆర్ ప్రభుత్వం లేదా బీఆర్ఎస్ ప్రభుత్వం ఎత్తుకోలేదు, ముట్టుకోలేదు. అక్రమ కట్టడాలు మా సమయంలో జరగలేదు. పర్మిషన్లు కూడా కాంగ్రెస్ వాళ్ళే ఇచ్చిర్లా. మేమున్నప్పుడు వచ్చిన ఇన్కన్వీనియన్స్ వచ్చినప్పుడు కాదు, ఇవన్నీ కూడా బఫర్ జోన్లో జరిగినాయి కానీ లేకపోతే ఎఫ్టీఎల్లో ఉన్నాయి కానీ మా కానీ అవి కాదు. అవి మొత్తం కూడా కాంగ్రెస్ ఇచ్చిన పర్మిషన్లే. అందరూ కూడా కాంగ్రెస్ పెద్ద ఎక్కువ లీడర్లే ఉన్నారు. బీఆర్ఎస్ చాలా తక్కువ మంది ఉంటారు. ఎందుకంటే అది 135 సంవత్సరాల పార్టీ, పెద్ద పెద్ద లీడర్లు ఉంటాయి. సో అక్కడ అందరికీ ఫామ్ హౌస్లు ఉన్నాయి. కథ అంత ఒక ఎత్తు అయితే ఈరోజు హైడ్రా పేరుతోటి ఓన్లీ డైవర్షన్ అంటే ప్రజల మూడును ఉండొచ్చండి. జన్వాడ ఉండొచ్చు, పక్కనే వివేకులు ఉండొచ్చు, పక్కనే ఆంధ్రాకి సంబంధించిన లీడర్స్ ఉండొచ్చు, రకరకాలు ఉన్నాయి. అవన్నీ కూడా మనకు కాదన్నట్లేదు. సో చట్టం ఎవరికి చుట్టాలు కాదు. కానీ ఎప్పుడైతే బీఆర్ఎస్ నాయకుల ఆస్తుల మీద పడితే తప్పు నెంబర్ 1. తర్వాత అన్నిటికంటే దారిద్ర్య రేఖకు దిగువనున్న బడుగు బలహీన వర్గాలు ఎవరైతే పూట గతి లేని వాళ్ళు, యాన్నో ఇంతంతగా జాగ కనబడుతుందని గుడిసేసుకున్న వాళ్ళు, రేకులు వేసుకున్న వాళ్ళు, చిన్న అక్కడక్కడ లోకల్లో పర్చేసి 1,00,000 2 లక్షలు పెట్టి భూమి కొని 1,00,000 2 లక్షలు పెట్టి 3 లక్షలు 5 లక్షలు పెట్టి ఇల్లు కట్టుకొని దాన్ని నిర్దాక్షిణ్యంగా అలాంటి వాళ్లకు రెగ్యులరైజ్ చేయాలి. మామూలుగా అయితే రెగ్యులరైజ్ చేస్తా వేయాలి. లేదంటే కూలగొట్టే ముందు నోటీస్ ఇవ్వాలా. తర్వాత చట్టం ఉన్నది. ఆ పునరావాస కేంద్రాలు ఉంటాయి, ఎన్నో థియేటర్స్ ఉంటాయి, ఫంక్షన్ హాల్స్ ఉంటాయి. అక్కడ అకామిడేషన్ ప్రొవైడ్ చేయాలి. ఇక్కడ కూలగొట్టినామంటే అక్కడ నీ సొంత ప్రభుత్వం ద్వారానే అన్నం పెట్టాలి వాళ్ళకు, పునరావాస. సో ఇవన్నీ చేయాలి. అది ఏం చేయకుండా రాత్రికి రాత్రి పోయి ఒక్కొక్కసారి వీడియోలు చూస్తే ఏడుపు వస్తూ ఉంది. ఆ ఇల్లాళ్ళు కానీ ఎంత కష్టపడి కట్టుకున్నది, ఎన్నేళ్ల కింద ఏ ఊరు నుంచో ఇక్కడ ఉన్నామని చెప్పిన విషయాలు చూస్తే అది చాలా దౌర్భాగ్యం. అట్లాంటి బీద వాళ్ళ ఇల్లు కూలగొట్టడం. సరే కోటీశ్వరుల భూములు వాళ్ళకు ఉన్నారంటే వాళ్ళకి కూలగొట్టచ్చు, ఏమైనా చేస్తే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయి 3 విషయాలలో. ఒకటి శిఖం భూములు అంటే విత్ ఇన్ ద ఏమంటారు ఎల్ఎఫ్టీ పరిధిలో ఉన్న బఫర్ జోన్ వరకు ఏదైతే ఉందో దాని శిఖం. రెండవది ఫారెస్ట్, మూడవది ఎండోమెంట్. ఈ 3 ఆస్తుల జోలికి వెళ్ళొద్దు అని చెప్పి. ఎందుకంటే వాటర్ బాడీస్ని మనం కాపాడుకోవాలి. వాటర్ ఈజ్ ఇంపార్టెంట్ ఎమంగ్ ఆల్. అన్నిట్లో నీరు చాలా ప్రాధాన్యం. ప్రతి దానికి నీరు అవసరం ఉంటుంది. కాబట్టి ఆ నీటి నిలువలు ఏదైతే స్థలం పూర్వ అవన్నీ ఉండాలి. మరి గండిపేట చెరువు ఉన్న ఆ ప్రాంతం అంతా కూడా 111 జీవో కింద మీరు తీసేసిన సందర్భం అది. అందుకని అట్లాంటి ప్లేసుల్లో అంటే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారము శిఖంలోకి ఎంటర్ కావద్దు, ఫారెస్ట్ను డిస్టర్బ్ చేయొద్దు. వర్షాలు రావాలంటే మళ్ళీ ఫారెస్ట్. తర్వాత ఎండోమెంట్ భూములు, దాన ధర్మాలు చేసిన భూములు ఏవైతే ఉన్నాయో వాటిలోకి వెళ్ళకూడదు. ఈ 3 విషయంలో సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయి. దానికి ఎవ్వరు కూడా మార్చలేరు. అందుకనే రఘునందన్ అలాంటి వాళ్ళు గట్టిగా మాట్లాడారు. అంటే ఎవరైతే బఫర్ జోన్ కానీ ఎఫ్టీఎల్ కానీ ఉంటే ఎవ్వరి పర్మిషన్ లేకుండా కూలగొట్టొచ్చు అని మాట్లాడండి. కోర్టు ధిక్కారం కింద అని చెప్పేసి ఇవాళ ఏదో నోటీస్ వచ్చింది వరకు. అంటే ఈ విషయం చెప్తున్నాను. ఆ రకంగా ఈ 3 విషయంలో రూల్స్ ఉన్నాయి. కానీ కొన్ని మినహాయింపులు కూడా ఉంటాయి. బీద వాళ్ళ విషయంలో కానీ, పూట గతి లేని వాళ్ళ కానీ, దారిద్ర్య దిగువన ఉన్న వాళ్ళు కానీ, ఇల్లు నువ్వు గవర్నమెంట్ ఇల్లు ఇవ్వకపోతే లేకపోతే ఇస్తానని చెప్తే 10 ఏళ్ళ 20 ఏళ్ళ ఏం లేనప్పుడు మరి ఏం చేయాలి? వాళ్ళు బ్రతికెట్లా? సో కాబట్టి వాళ్ళంతటి వాళ్ళు కష్టపడి కట్టుకున్న దాన్ని వాళ్ళకు రెగ్యులరైజేషన్ అన్న చేయాలా? లేదు అంటే నోటీస్ ఇచ్చి కూలగొట్టే ముందు పునరావాసం కావచ్చు, లేకపోతే పునరావాసంలో 2 ఉంటాయి. మళ్ళీ ఇల్లు గవర్నమెంట్ భూమిలో ఇల్లు కట్టియాలనేది కూడా ఉంటుంది పునరావాసంలో. తర్వాత షెల్టర్ కూడా ఒక మీటింగ్లో అన్నాడు కదా,
వాళ్ళందరికీ నేను కట్టిస్తానని అన్నాడు కదా ముఖ్యమంత్రి అంటారు. మాటలు మాట్లాడితే కాదు కదా, చేతలలో ఉండాలి కదా. మనం ఏమైనా చేస్తే యుద్ధ ప్రాతిపాదికన కూడా కట్టడానికి ఇవాళ రేపు 15 రోజులలో ఇల్లు నిర్మించింది, నెల రోజుల్లో నిర్మించిన సందర్భాలు అలాంటి విత్ ఇన్ నో టైంలో కట్టడానికి అవకాశం ఉన్నది. అట్లా చేసేదంటే నీకు మంచి మార్క్స్ వస్తాయి. కూలగొట్టే దాంట్లో సో హైడ్రా ఎనీ డిస్ట్రక్షన్ ఈజ్ భరించరా నేరం. ఏదైనా డిస్ట్రక్షన్ కూలగొట్టడం. ఈ డిస్ట్రిక్షన్లో కూడా మీరు అన్నట్టుగా మళ్ళీ దీంట్లో రాజకీయాలు కనిపిస్తున్నాయి కదా. మీరు దగ్గర తీసుకున్న ఎంఐఎంని వాళ్ళు వ్యతిరేకించారు మొన్నటి వరకు మీరు దగ్గర తీసుకున్న ఎంఐఎంని వాళ్ళు వ్యతిరేకించారు. మళ్ళీ ఇప్పుడు ఎంఐఎం దగ్గర తీసుకునే ప్రయత్నం జరుగుతోంది కాంగ్రెస్ పార్టీ. ఉండొచ్చు. ఎందుకంటే ఎంఐఎం విషయంలో దాన్ని వాళ్ళు ఎప్పుడు చూసి చేద్దామనే ఉద్దేశంతో అన్ని రెడీగా పట్టుకొని, టమాటాలు అంటే పట్టుకొని రావాలి కదా దగ్గర, రాళ్ళంటే పట్టుకొని రావాలి, అన్ని కూడా తయారు చేసుకొని వచ్చినట్టు కదా, మెంటల్లీ ప్రిపేర్డ్ అన్నట్టు. అంటే ఆ రాయి ఎక్కడైనా తగలొచ్చు, ఆ రాయి ఎక్కడైనా తగలొచ్చు కదా. సో ఆ రకంగా హింసా ప్రయత్నమైంది. అదొక తప్పు అయితే కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి చేసిన తప్పు గుండాయిజము. రెండవది ఏంటంటే కౌశిక్ రెడ్డి మీద జరిగిన దాడినికి ఖండిస్తూ అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టాలా పిటిషన్ ఇవ్వడానికి సిపి ఆఫీస్కి పోతే అక్కడ వాళ్ళందరినీ అరెస్ట్ చేసి ఎక్కడో మహబూబ్ నగర్ అడవులలో తీసుకుపోయి వాళ్ళ దౌర్జన్యంగా ఇష్టం వచ్చినట్టు మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తే హరీష్ రావు ఎంత పర్సనాలిటీ, మొత్తం ఆయన లెఫ్ట్ షోల్డరు డిస్లోకేట్ అయింది. తర్వాత నీళ్ళు తాగడానికి నీళ్ళు ఇవ్వలేదు, పోలీస్ స్టేషన్లో మరి నిర్బంధించిన పరిస్థితి, రాత్రి మధ్యరాత్రులు ఎప్పుడో మళ్ళీ వదిలిపెట్టే పరిస్థితి. అంత మళ్ళీ తెల్లారంగా మొత్తము ఎక్కడికక్కడ బీఆర్ఎస్ శ్రేణులు గృహ నిర్బంధం చేసేసారు మరుసటి. అంతే ఎంత అదే ఇది నిరంకుశ పాలన అంటే, ఇది రాక్షస పాలన అంటే అదే కాంగ్రెస్ పాలన. ఇవాళ రేవంత్ రెడ్డి మార్క్ ఏంది అంటే రాక్షస పాలనే రేవంత్ రెడ్డి మార్క్. అదేంటి గత 10 ఏళ్ళ నుంచి 10 ఏళ్ళు నచ్చకే కదా కాంగ్రెస్ పార్టీకి ఇచ్చింది, మీ పాలనలో నచ్చకే కదా. గెలుపోటములు వేరు రాజకీయంగా టెక్నికల్ గా నిరంకుశ పాలనే. మరి మీరేమో నిరంకుశ పాలన కాంగ్రెస్ పార్టీదని అంటే 10 ఏళ్ళు పడ్డా. ఉదాహరణలు చెప్పాను కదా, గతంలో జరగలేదా ఇట్లాంటి సంఘటనలు? జరగలేదు కదా ఇక్కడ తెలంగాణలో ఎవరు ఎక్కడ రైతులను ఇండ్లల్లో నిర్బంధించడము, రైతు ఆత్మహత్య జరగడం అక్కడ జరగడానికి ఉంది. మొత్తం ఇరిగేషన్ నెంబర్ 1 దేశంలో నెంబర్ 1 అంటే అది ఆత్మహత్యలలో రకరకాలు ఉంటాయి. ఆర్థిక పరమైన వెసులుబాటు లేకపోవడం వల్ల లేదా పెట్టిన పెట్టుబడి రాకపోతే చనిపోయేది, అవి నిజమైన రైతుల ఆత్మహత్యలు. సో ఇక్కడ పెట్టుబడి గవర్నమెంట్ ఇస్తుంది, సాగునీరు ఇస్తూ ఉన్నది, తర్వాత అన్ని రకాలుగా రైతులకు మేలైన రైతు బంధు కుటుంబం కాకుండా రైతు బీమా ఇస్తున్నాం, 5 లక్షల రూపాయలు, 24 గంటల కరెంట్ ఇస్తున్నాం, అది నాణ్యమైన కరెంట్ ఇస్తున్నాం, మోటార్లు కాలిపోలేదు, రైతులు ఆ రకంగా చనిపోతానికి అవకాశం లేదు. ఈ రోజు రైతులు చనిపోతుంటే ఇక్కడ రైతు భరోసా లేదు, రైతు రుణమాఫీ చేయలేదు, సాగునీరు అందించలేదు, ఏం లేదు. మొత్తం కూడా ఏదో మొన్న వానలు పడడం వల్ల అక్కడిక్కడ చెర్లు నిండినాయి. అది ఇప్పుడు శ్రీరామ రక్ష కాంగ్రెస్ పార్టీకి. కాంగ్రెస్ పార్టీ 5 ఏళ్ల పాటు రేవంత్ రెడ్డి గారి హయాంలో నడుస్తుందా, లేకపోతే మారే అవకాశం ఉంటుందా? ఎందుకంటే మీరు కూడా పార్టీలో 15 ఏళ్ల పాటు ఉన్నారు కాబట్టి ఆ ఐడియాలజీ మీద. సో ఈరోజు పని విషయంలో కానీ అభివృద్ధి విషయంలో కానీ కాంగ్రెస్లో పోటీ లేదు. దేని మీద పోటీ ఉన్నది? నేను ముఖ్యమంత్రి స్టేషన్ నాది, నేను హెలికాప్టర్ వాడతాను, ఉత్తమ్ కుమార్ రెడ్డి హెలికాప్టర్ తీసుకుపోతాడు. వెంకటరెడ్డి గారు నేను సీఎం క్యాండిడేట్ అని చెప్పేసి ఆయన హెలికాప్టర్ తీసుకుపోతాడు. పొంగులేటి నేను సీఎం క్యాండిడేట్ అని చెప్పేసి ఆయన తీసుకొని పోతాడు. రేవంత్ రెడ్డి ఎట్లాగూ తీసుకుపోతాడు. బట్టి విక్రమార్క తీసుకుపోతాడు. గతము 6-7 మొత్తము హెలికాప్టర్ను ఎన్నిసార్లు వాడుకోవాలి, ఎన్ని గంటలు వాడుకోవాలని పోటీ పడుతున్నారు. హెలికాప్టర్ అంటే ఎడ్ల బండి లెక్కనే ఇప్పుడు వాళ్ళకి మొత్తం ఎటు పోయేటోళ్ళు అటే పోతారు. అక్కడ ఏం పని ఉండదు. ఆఖరికి పెళ్లి రిసెప్షన్ కూడా హెలికాప్టర్ వేసుకొని పోయిన మొన్న మహబూబ్ నగర్ ఏదో దాని విషయానికి వస్తే అంటే అంత చులకనైపోయి మొత్తం ఎడ్ల బండి లెక్క అయిపోయినాయి ఇప్పుడు హెలికాప్టర్లు. ఇప్పుడు సంక్షేమ పథకాలేమో గాలి కొదిలేసిండ్రు. ఒక్క హెలికాప్టర్కు పోతే దాదాపు 5 నుండి 7 లక్షల ఖర్చు వస్తుంది. ఆ 7 లక్షలు ఖర్చు పెట్టేది ఉంటే దాదాపు మొత్తం ఈ హెలికాప్టర్లకు పెట్టే ఖర్చు కళ్యాణ లక్ష్యంతో పాటు ఒక్కొక్క మహిళకు తుల బంగారం ఇవ్వచ్చు. పెళ్ళిళ్ళు ఎక్కువ కావు కదా సంవత్సరానికి. అది మొత్తం అంటే అట్లా దుబారా చేస్తూ ఉన్నారు. వాళ్ళకి లేక కాదు, పెట్రోల్ వాళ్ళకు కార్లు ఉన్నాయి, 10 బండ్లు ఉన్నాయి, 20 బండ్లు వేసుకొని పోవచ్చు. గంటన్నర లోపల పోయేదాన్ని కూడా అక్కడ హెలికాప్టర్ పెట్టుకుంటే ఏమని చేస్తారు, ఆ సమీక్ష పేరు మీద ముచ్చట్లు పెట్టుకునే కార్యక్రమం తప్ప అక్కడ పోతే ఒక పని జరుగుతలేదు, ఒక పని శాంక్షన్ చేస్తానికి పోతలేరు, ఉట్టిన రివ్యూ చేస్తానికి పోయి మళ్ళీ వచ్చేస్తున్నారు బస్. రైట్. కొన్ని క్లుప్తంగా ఒక 5 క్వశ్చన్సే అడుగుతానండి, నేను క్లోజ్ చేస్తాను. బీఆర్ఎస్ అన్న పేరు వచ్చిన తర్వాత
టీఆర్ఎస్ పేరు తీసేసేసి బీఆర్ఎస్ అన్న పేరు వచ్చిన తర్వాత పార్టీలో చాలా రకంగా మైనస్లు జరుగుతున్నాయి. దాన్ని మీరు ఒప్పుకుంటారా? తప్ప